తెలంగాణ ఆర్కేపీ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మహిళల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరవధిక సమ్మె చేపట్టారు. ఇక కరీంనగర్ లో కొనసాగుతున్న సమ్మెకు సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాలు కూడా పెంచాలంటూ విఓఏ కార్యదర్శులు కూడా ప్రస్తుతం రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కలెక్టరేట్ ముందు ఉన్నాము. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీ డిమాండ్లు ఏంటి, మీరు కోరుకుంటున్నారు? నమస్కారం సార్, నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిని. మా డిమాండ్ వచ్చేసి మేము 20 సంవత్సరాలుగా మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. కనీసం మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు ఇప్పుడు ఇవ్వాల్సిన జీతం, ఇస్తున్న జీతము 3900 మాత్రమే. కనీసం ఆ 3900కు మా ఇంట్లో ఎలాంటి అవసరాలు తీరడం లేదు. కాబట్టి మాకు 26,000 జీతం పెంచాలని కోరుకుంటున్నాము ప్రభుత్వానికి. తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. మేము పని భారం ఎక్కువైతుంది కానీ మాకు జీతం 3900. కాబట్టి ఈ డిమాండ్ల ప్రకారం ఈ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. మీరు చెప్పండి సార్, అంటే వీళ్ళు నిర్వహించే ఏదైతే కార్యక్రమం ఉంటుందో వీరికి తమ న్యాయమైన డిమాండ్కు మీరు మద్దతు? అవునన్నా, మేము ఏంటంటే గత 20 ఏళ్ళుగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ మన ఆర్థికంగా, సామాజికంగా ముందు చైతన్యం నడుపుతున్నాము. అలాంటిది కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీస వేతనం కనీసం 26,000 రూపాయలు వివోఏలకు అమలు చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే గ్రామాలలో వివోఏల పాత్ర లేనిది ప్రభుత్వం ఏ కార్యక్రమం కూడా చేపట్టినా కూడా సక్సెస్ కాదు. వివోఏలే ముందుండి నడిపిస్తారు. ఇప్పుడు వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా వివోఏలే ప్రముఖ పాత్ర వహిస్తాము. కావున ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క పనితనాన్ని గురించి దాదాపు 30 రకాల పనులు గ్రామాలలో చేస్తున్నాము. మహిళల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వారికి అవగాహన కల్పిస్తూ వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, కనీస వేతనం అమలు చేయాలి, సెర్పు ఉద్యోగులకు గుర్తించాలి, ప్రమాద మరియు ఆరోగ్య బీమాను కల్పించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వము ఇక వీళ్ళని మాత్రం చిన్నచూపు చూస్తుందని చెప్పేసి వారు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.